హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈ రోజు మనం చూడబోయే ఫోన్ వచ్చేసరికి ఒక వ్లాగింగ్ ఫోన్ అన్నమాట. ఇది బడ్జెట్ లో వస్తుంది. అదే మన గైస్, నాది చిన్న విన్నపం ఏంటంటే ఎవ్రీ బిగ్ జర్నీ బిగిన్స్ విత్ ఎ స్మాల్ సపోర్ట్ కదా. అండ్ ఆల్సో యువర్ వన్ సబ్స్క్రైబ్ కెన్ టర్న్ మై డ్రీమ్ ఇంటూ రియాలిటీ. అండ్ నా ఛానల్ని నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి, మీ ఒక్క క్లిక్ మన ఛానల్ని గ్రో చేస్తుంది. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ప్రతి ఒక్క క్లిక్ మన 1K ఫ్యామిలీకి ఎంతో సపోర్ట్ ఇస్తుంది. సో మన 1K టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఇంకా లెట్స్ సర్ఫ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుందాం. ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే ముందుగా మొబైల్తో పాటు ఒక కేస్ అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడెడ్ ఫర్ ఫోన్ అండ్ ఆల్సో 44W అడాప్టర్ అండ్ USB to Type-C కేబుల్ అండ్ పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో సిమ్ ఎజెక్టర్ పిన్. మొత్తం ఏది స్కిప్ చేయకుండా అన్ని కంటెంట్స్ ఇచ్చారు. ఇది డిజైన్ చూస్తే మీకు అచ్చం వివో ఫోన్ లాగా అనిపించవచ్చు, బట్ డిజైన్ కన్నా కూడా దీని కలర్ బాగుందన్నమాట. అలాగో డిజైన్ కరెక్ట్గా వివో ఫోన్ లాగా తెచ్చారు కదా, అందుకని కలర్ మార్చారు అంతే. జోక్స్ అపార్ట్, బట్ కలర్ నిజంగానే చాలా బాగుంది. ఈ మొబైల్లో చూసుకుంటే మనకి మొత్తం 2 కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటేమో బ్లూ కలర్, ఇంకోటేమో గ్రేయిష్ వైట్ కలర్ లో వస్తుంది, అదే మార్బుల్ కలర్ లాగా. అండ్ నెక్స్ట్ ఇంకా థిక్నెస్ చూసుకుంటే 7.39mm థిక్నెస్ తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా చూసుకుంటే మనకి ఇది టోటల్ గా 189 grams తో వస్తుంది. అండ్ బాడీ చూసుకుంటే ఇది ప్లాస్టిక్ బాడీతో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్ ని. అంటే వీళ్ళు బడ్జెట్లో ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మనం అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేసరికి వీళ్ళు స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ యూజ్ చేశారు. అండ్ ఈ ఫోన్లో ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది వాటర్ రెసిస్టెంట్కి సపోర్ట్ చేస్తుంది. IP69 రేటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. అంటే టోటల్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్కి. అండ్ ఆల్సో వీళ్ళు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అనే మోడ్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఆల్సో షాక్ రెసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఈ ఫోన్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు వ్లాగ్స్ కోసం తెచ్చారు. సో కెమెరాస్ అనేవి చాలా బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుందాం. బ్యాక్ సైడ్ కెమెరా వీళ్ళు ప్రొవైడ్ చేసింది వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా విత్ OIS. అండ్ సెన్సార్ వచ్చేసరికి సోనీ IMX882 సెన్సార్ ప్రొవైడ్ చేశారు. అండ్ కింద వీళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరా ఏమన్నా 2 MP, అది డెప్త్ సెన్సార్. అండ్ వివో వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ తెలిసిందే కదా, ఆరా ఫ్లాష్ లైట్, బట్ ఇది కలర్స్ ఏం మారదు, ఓన్లీ వైట్ కలరే వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి ఇది 32 MP ఫ్రంట్ కెమెరా. బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి ఫొటోస్ తీసేటప్పుడు ఇమేజెస్ అయితే బాగానే వస్తున్నాయి నేను చూసిన రివ్యూస్ లో, బట్ డీటెయిల్స్ మిస్ అవుతున్నట్టు రివ్యూస్ లో చెప్తున్నారు. బట్ 1x and 2x ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి ఇందులో. ఇందాక చెప్పినట్టు ఇవన్నీ లైటింగ్ బాగుంటే కెమెరా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ కెమెరాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పోర్ట్రేట్ షాట్స్ లో మనకి ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం ఉన్నట్టు నోటీస్ చేయొచ్చు. అండ్ లో లైట్ లో ఫొటోస్ చూసుకుంటే లో లైట్ లో ఫొటోస్ యావరేజ్ గానే పర్ఫామ్ చేసింది. అండ్ నెక్స్ట్ మన వ్లాగింగ్ ఫోన్ కి సంబంధించిన వీడియో గురించి మాట్లాడదాం. వీడియో రికార్డింగ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి 4K 30fps వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది స్టార్టింగ్ లో నేను కెమెరా ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు చెప్పినట్టే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కెమెరాకి. వీడియో క్వాలిటీ అయితే స్టేబుల్ గానే వస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ కూడా మొత్తం బానే ఉందనే చెప్పాలి. అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైస్ కి మొత్తం బానే ఉందనే చెప్పొచ్చు. బట్ చెప్తున్నా కదా, వీడియో క్వాలిటీ అయితే పర్వాలేదు, బానే వస్తుంది. అండ్ నైట్ టైమ్ లో కూడా సేమ్ యావరేజ్ గానే పర్ఫామ్ చేసింది ఇది. బట్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైస్ కి బెటర్ కెమెరాస్ అనే చెప్పొచ్చు. అండ్ రిమెంబర్ గైస్, ఇది వ్లాగింగ్ ఫోన్ అయినప్పటికీ ఇందులో పోర్ట్రేట్ రికార్డింగ్ ఆప్షన్ లేదు. అండ్ ఫ్రంట్ 32 MP వచ్చేసరికి లైటింగ్ ఉన్నప్పుడు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలో అయితే ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా బాగానే తీసుకుంటుంది. బట్ ఎడ్జ్ డిటెక్షన్ చూసుకుంటే ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి చాలా తేడా ఉంది. ఫ్రంట్ కెమెరా బాగా పర్ఫామ్ చేస్తుంది ఎడ్జ్ డిటెక్షన్ లో. లో లైట్ లో మాత్రం ఫొటోస్ కొంచెం సాఫ్ట్ అయిపోతున్నాయనే చెప్పాలి. అండ్ ఫ్రంట్ క్యామ్ వీడియో రికార్డింగ్ చూసుకుంటే ఫ్రంట్ క్యామ్ కూడా వీళ్ళు మనకి 4K 30fps ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వ్లాగింగ్ సెంట్రిక్ గా తెచ్చారు కాబట్టి ఇది 4K 30fps లో ప్రొవైడ్ చేయడం చాలా మంచి విషయం అనే చెప్పాలి. అంటే వ్లాగ్స్ కోసం అంటే మనం ఎక్కువ ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తాం కదా, అందుకని చెప్తున్నాను. అండ్ ఫ్రంట్ కెమెరా క్యాపబిలిటీ కూడా మనం చూసుకుంటే 4K 30fps ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ స్టెబిలైజేషన్ అయితే అంత బాగాలేదు. బట్ అదే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 1080p 30fps లో చూసుకుంటే కొంచెం కెమెరా క్రాప్ అయినట్టు చూపిస్తుంది అనమాట. మన ఫేస్ ని మరీ దగ్గరకు వచ్చినట్టు చూపిస్తుంది కెమెరా. బట్ ఆ స్టెబిలైజేషన్ మోడ్ ఆన్ చేసుకుంటే మాత్రం మనకి వీడియో కొంచెం స్టేబుల్ గానే ఉంది 1080p 30fps లో. అండ్ 4K 30fps లో వీడియో క్వాలిటీ చూసుకుంటే నైట్ టైమ్ మనకి సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఫేస్. బట్ చూడటానికి మాత్రం బానే ఉంటుంది వీడియో క్వాలిటీ నైట్ టైం కూడా. అంటే వీళ్ళు 20,000 రూపాయల లోపు మనకి ఇది వ్లాగింగ్ ఫోన్ గా హైప్ చేశారు కాబట్టి కెమెరాస్ గురించి ఇలా చెప్పాలి. సో నేను అనలైజ్ చేసిన రివ్యూస్ ప్రకారం అయితే మనం చూసిన కెమెరాస్ అన్ని యావరేజ్ గానే ఉన్నాయి. అంటే వ్లాగింగ్ సెంట్రిక్ ఫోన్ గా తెచ్చారు కదా, అందుకని కెమెరాస్ గురించి ఇంత చెప్పాల్సి వస్తుంది. 20,000 రూపాయల లోపు ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేం మనం. సో మీరు వ్లాగింగ్ కోసం మాత్రమే ఈ ఫోన్ తీసుకోవాలనేటట్టు కాకుండా కెమెరా జస్టిఫై చేసినట్టు పర్ఫామ్ చేస్తుంది అన్నట్టే ఉంది ఈ ఫోన్, అంతే. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ వీళ్ళు పెట్టిన ప్రైస్ అనమాట. అంటే 20,000 లోపు వస్తుంది కాబట్టి. బట్ వీళ్ళు ఈ ప్రైస్ కి తెచ్చిన కెమెరాస్ అయితే జస్టిఫై చేసాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity
Dimensity 7400 అండ్ ఇది సేమ్ MediaTek Dimensity 7300 ఉంది కదా, దానికి 0.1 GHz క్లాక్ స్పీడ్ యాడ్ చేస్తే ఈ ప్రాసెసర్ అంతే. అంత నోటీసబుల్ డిఫరెన్స్ అయితే మనకేం కనపడదు. అండ్ AnTuTu స్కోర్ చూసుకుంటే ఇది అప్ టు 7 lakhs వరకు స్కోర్ చేసింది. ఈ ప్రాసెసర్ జనరల్ యూసేజ్కే పనికొస్తుంది, కానీ లాంగ్ టర్మ్కి అయితే ఇదంత యూజ్ కాదు. అంటే ఒక 4-5 years ఈ ఫోన్ యూజ్ చేస్తానంటే అవ్వదు. అప్ టు 3 years మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తే 3.5 years అంతే ఈ ఫోన్ వచ్చేది. అండ్ ఇంకా గేమ్స్ ఆడచ్చా బ్రో అంటే గేమ్స్ కూడా ఆడచ్చు. ఇది BGMI వచ్చేసరికి స్మూత్ 60 FPS గ్రాఫిక్స్ కి సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ అయితే మనం బాగానే ఆడచ్చు, కానీ కంటిన్యూస్ గా 3 hours అయిన తర్వాత మనకి లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ అవుతాయి. అండ్ గేమింగ్ ఫీచర్స్ కూడా ఏది మిస్ కాకుండా అన్ని ప్రొవైడ్ చేశారు. 4T వైబ్రేషన్ అండ్ ఆల్సో వాయిస్ చేంజర్, వ్యూ ఎన్హాన్స్మెంట్ కానీ అండ్ ఆల్సో బైపాస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా టెంపరేచర్స్ అండ్ హీటింగ్ ఇష్యూస్ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ అయితే బాగానే ఉంది నేను చూసిన రివ్యూస్ లో. బికాజ్ ఇప్పుడు క్లైమేట్ అంతా రైనీ సీజన్ కదా, అందుకని అలా ఉంటుంది. బట్ సమ్మర్ లో ఎలా ఉంటుంది అనేది చెప్పలేం. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ తో వస్తుంది. అండ్ స్టోరేజ్ టైప్ చూసుకుంటే ఇది UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇది 5700 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి మనకి ఇది 44 watt ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ 0 to 100 ఛార్జ్ చేయడానికి ఇది 1 hour 20 minutes టైం పడుతుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి ఒక 9 hours స్క్రీన్ ఆన్ టైం మనకు వస్తుంది. ఇది 0% వరకు మనం యూజ్ చేస్తే కనుక. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది మనకి 6.7 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకి ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఇందులో అమెజాన్, నెట్ఫ్లిక్స్ ని మనం HD క్వాలిటీలో చూడొచ్చు. ఇది HDR వీడియో సపోర్ట్ ఉన్నప్పటికీ యూట్యూబ్ లో గ్లిచ్ లాగా వస్తుంది. ఇది అప్డేట్ లో ఫిక్స్ చేస్తారనుకుంటా. అండ్ ఇది పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి మనకి 1300 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. సన్లైట్ లో అయితే అంత క్లియర్ గా కనిపించదు, కానీ యావరేజ్ గానే కనిపిస్తుంది. అంటే కొంచెం ఈవినింగ్ టైంలో కొంచెం ఎండ పడుతూ ఉంటుంది కదా, ఆ టైంలో అయితే మనకు బాగానే కనిపిస్తుంది డిస్ప్లే. అండ్ ఇంకా స్పీకర్స్ చూసుకుంటే ఇది వీళ్ళు మనకి స్టీరియో స్పీకర్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. బట్ ఎలాంటి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయట్లేదు ఈ స్పీకర్. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. అండ్ అప్డేట్ పాలసీ చూసుకుంటే 2 years ఆఫ్ Android అప్డేట్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్లోట్వేర్ గురించి ఇంకా చెప్పనవసరం లేదు. FunTouchOS 15 అంటే చాలా బ్లోట్వేర్ ఉంటుంది. అండ్ ఇది వైఫై వర్షన్ చూసుకుంటే Wi-Fi 6 కి సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.4 కి సపోర్ట్ చేస్తుంది. అండ్ సెన్సార్ చూసుకుంటే మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అండ్ NFC కానీ IR బ్లాస్టర్ కానీ ఈ ప్రైస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అందుకని వాళ్ళు కూడా ఇవ్వలేదు. అండ్ ఇది డిఫాల్ట్ గా ఓడైలర్ తో వస్తుంది. మనం అవతల వ్యక్తికి రికార్డ్ చేసినట్టు ఏం వినిపించదు. ఇందులో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ చూసుకుందాం. ఇందులో నెగిటివ్స్ గురించి చెప్పాలంటే నెగిటివ్స్ అయితే అంత చెప్పుకోదగ్గ నెగిటివ్స్ అయితే ఏం లేవు. యావరేజ్ నుంచి వద్దాం అయితే. ముందుగా పర్ఫార్మెన్స్ అనమాట. ఇది పర్ఫార్మెన్స్ సెంట్రిక్ గా తెచ్చిన ఫోన్ అయితే కాదు, బట్ యావరేజ్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఫుల్ నెగిటివ్ అని చెప్పలేం, అలాగని పాజిటివ్ అని చెప్పలేం. యావరేజ్ గా కన్సిడర్ చేద్దాం. అండ్ సెకండ్ యావరేజ్ వచ్చేసరికి కెమెరాస్ అనమాట. కెమెరాస్ అయితే డీసెంట్ గా పర్ఫార్మ్ చేసాయి. వీళ్ళు ఇచ్చిన ప్రైస్ కి జస్టిఫై చేసాయి అంతే. అంటే వ్లాగింగ్ సెంట్రిక్ గా తెచ్చారు కాబట్టి, అంత హైప్ తో తెచ్చారు కాబట్టి ఈ కెమెరా అనేది నేను యావరేజ్ లిస్ట్ లో పెట్టాల్సి వచ్చింది. బికాజ్ మనం ఫ్రంట్ కెమెరా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా వ్లాగ్స్ కంటే. సో అందులో 4K రికార్డింగ్ లో మనకి స్టెబిలైజేషన్ సరిగ్గా లేదు. సో దీన్ని యావరేజ్ గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుందాం. పాజిటివ్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ IP రేటింగ్ అనేది చాలా పెద్ద పాజిటివ్ పాయింట్. ఈ ఫోన్ కి IP68 ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ అనమాట. డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ అయితే ఆసమ్ ఉన్నాయి ఈ ఫోన్ లో ఆ ప్రైస్ కి. బ్యాటరీ కూడా ఇందులో పాజిటివ్ పాయింట్ అనమాట. ఎందుకంటే బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా బాగా ఇచ్చారు. 8 hours వరకు మన స్క్రీన్ ఆన్ టైం వస్తుంది యావరేజ్ గా ఫోన్ యూజ్ చేస్తే. ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక హిట్ ఫోన్ అనే చెప్పొచ్చు. మంచి ఫోన్, మంచి ప్రైసింగ్ లో తెచ్చారు. బట్ వీళ్ళు వ్లాగింగ్ ఫోన్ అనే హైప్ తేకుండా ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. కెమెరాస్ కూడా హిట్ లిస్ట్ లోకి వెళ్ళేవి. ఇంకా వీటి ప్రైజెస్ చూసుకుంటే 8GB RAM 128GB స్టోరేజ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకి ఇది 17,500 కి వస్తుంది. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసరికి 8GB RAM 256GB స్టోరేజ్ అండ్ ఇది 19,499 కి వస్తుంది. అండ్ ఇంకా టాప్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఇది 21,500 కి వస్తుంది. ఇది 12GB RAM 256GB స్టోరేజ్. అంటే ఈ ఫోన్ ని 17,500 కి కన్సిడర్ చేయొచ్చు. బికాస్ ఆ ఫోన్ లో అంటే iQOO Z10 లో మనకి ఛార్జింగ్ స్పీడ్ అండ్ బ్యాటరీ తప్పించి ఇంకా మిగతావన్నీ కొంచెం దీనికన్నా కొంచెం డౌన్ గ్రేడెడ్ గానే ఉంటాయి. సో మనం బెటర్ టు గో ఫర్ iQOO Z10R అనే నా ఒపీనియన్. మీకు బ్యాటరీ సెంట్రిక్ గా కావాలనుకుంటే మాత్రం iQOO Z10 తీసుకోవడం బెటర్. ఎందుకంటే అది 11 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. అది 7300 mAh కాబట్టి బ్యాటరీ. అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చూసుకున్నా కూడా అదే కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. బికాస్ అది స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఏమన్నా MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం దీనికన్నా అదే బెటర్. 7s Gen 3 బెటర్. మాకు మైనస్ పాయింట్స్ ఉన్నా పర్వాలేదు, అంటే సింగిల్ స్పీకర్ ఉన్నా పర్వాలేదు, IP రేటింగ్ లేకపోయినా పర్వాలేదు, పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ కూడా చాలా బాగుండాలనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ iQOO Z10. అండ్ ఇప్పుడు నేను చెప్పిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసుకొని ఈ iQOO Z10R ఉంది కదా, ఇవన్నీ చూసుకొని iQOO Z10R వెళ్ళాలా అనేది మీ ఇష్టం అన్నమాట. బట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్ కావాలి నాకు
అనుకుంటే మాత్రం కొంచెం డబ్బులు యాడ్ చేసుకొని ఐక్యూ Z10కి వెళ్ళటమే బెటర్. గుర్తుపెట్టుకోండి, ఐక్యూ Z10లో మనకి సింగిల్ స్పీకరే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆల్సో IP రేటింగ్ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఐక్యూ Z10R గురించి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.